అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 1800 సంవత్సరం నుంచి పోలవరం ప్రాంతంలో భూకంప వివరాలు ఎలా ఉన్నాయంటే, ఈ ప్రాంతం ఐఎస్ 1893 పార్ట్ 1 2002లో సెస్మిక్ జోన్ 3గా చూపించారు. అయినా కానీ 1969 సంవత్సరంలో 1969 సంవత్సరంలో ఇక్కడ వచ్చిన భూకంపం యొక్క మ్యాగ్నిట్యూడ్ రెక్టార్ స్కేల్ మీద 6.5గా నమోదైంది. మ్యాగ్నిట్యూడ్ 6.1 దాటితే చాలా పెద్ద ప్రమాదం సంభవిస్తుంది. కానీ పోలవరం ఆ దిశలో ఎక్స్టెన్సివ్ స్టడీ అన్నది పెద్దగా జరగలేదు. అంటే ఒకవేళ ఎత్తుకొస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న దాని మీద పెద్దగా జరగలేదు. ఇప్పుడు మనం దీన్ని ఏం చేశారంటే పోలవరంలో జోన్ 3 కింద పెట్టారు. 6.5 వచ్చిన దాన్ని ప్రామాణికంగా తీసుకోకుండా 6.6 లోపల ఉన్న ప్రాంతాలని 6.1 లోపల ఉన్న ప్రాంతాలని జోన్ 3గా తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ 6.3 దాటిందంటే మ్యాగ్నిట్యూడల్ రెక్టార్ స్కేల్ మీద 6.3 అంటే అది జోన్ 4 కింద వస్తుంది. కానీ పోలవరాన్ని ఏం చేస్తున్నారంటే జోన్ 4 అంటే ఇట్స్ ఏ వెరీ రిస్కీ జోన్, చాలా రిస్క్. ఎందుకంటే భవనాలు కూలిపోతాయి, వంతులు కొట్టుకుపోతాయి, డ్యాములు నాశనం అయిపోతాయి, చాలా తీవ్రమైన ప్రజా నష్టం, ఆస్తుల నష్టం జరుగుతుంది 6.1 దాటిన తర్వాత. కానీ ఇది 6.5 వచ్చిన పోలవరంలో 1969లో 6.5గా నమోదైనా కానీ సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ వారు పోలవరం ప్రాంతాన్ని జోన్ 3 అని తప్పుడుగా ధృవీకరించారు. ఇప్పుడు పోలవరం డిజైన్స్లో కూడా జోన్ 3 మోడరేట్ జోన్ అనే అభిప్రాయంతో డిజైన్ చేశారు. అంటే జోన్ 3 కింద డిజైన్ చేశారు. జోన్ 4 అంటే స్ట్రాంగ్ ఎర్త్కేక్, విధ్వంసక శక్తి గల ఎర్త్కేక్. అటువంటి ప్రదేశమైన పోలవరం లాంటి నిర్మాణంలో డయాఫ్రామ్ వాల్ అయితేనే శ్రేయస్కరం, లేదంటే చాలా ప్రమాదం. ఫ్రమ్ ది బిగినింగ్ నేను ఇండియన్ స్టాండర్డ్స్ ఆఫ్ డ్యామ్ సేఫ్టీ దాంట్లో చాలా క్లియర్గా ఖచ్చితంగా ఒక స్టాండర్డ్స్ ఉంది, ఇండియన్ స్టాండర్డ్స్ అది ఫామ్ చేశారు. ఒక డ్యామ్ కట్టినప్పుడు ఏమేమి తీసుకోవాలని దాని ప్రకారం కూడా ఇటువంటి ప్రదేశాల్లో డ్యామ్ కట్టినప్పుడు డబుల్ డయాఫ్రామ్ వాళ్ళు ఖచ్చితంగా కట్టాలి అని చెప్పేసి అందరికీ తెలుసు. మొట్టమొదటిసారిగా పోలవరాన్ని టెండర్ పిలిచినప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో డబుల్ డయాఫ్రామ్ వాళ్ళు కట్టడానికే టెండర్స్ పిలిచారు. దాని తర్వాత ఏ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వం టెండర్ని పిలవడం ఇవన్నీ మనకి కనబడతాను. ఈ డయాఫ్రామ్ వాళ్ళు రెండో దానికి వచ్చేటప్పటికల్లా కొంతమంది నాయకులు, కొంతమంది ప్రభుత్వంకి సలహా ఇచ్చే పెద్ద పెద్ద ఇంజనీర్లు కండలేరు డ్యామ్ కట్టినప్పుడు కూడా మనం సింగిల్ డయాఫ్రామ్ వాళ్ళే కట్టాం. అసలు కండలేరుకి గోదావరికి ఏమన్నా అసలు మనకి ఏమీ కూడా సంబంధం లేదు, కంపేర్ చేయలేదు. అప్పుడు కూడా సింగిల్ డయాఫ్రామ్ వాళ్ళే కట్టాం. కాబట్టి
ఇక్కడ గోదావరి ఈ పోలవరాన్ని కూడా సింగిల్ డయాఫ్రామ్ వాల్ కడితే సరిపోతుందని సీతాపతిరావు లాంటి పెద్ద పెద్ద ఇంజనీర్లు సలహా ఇచ్చారు. దాని ప్రకారం కట్టేశారు. కట్టేసిన తర్వాత జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ప్రకారం అది ఎంత లోతుకి వెళ్ళాలి డయాఫ్రామ్ వాల్ అంటే హార్డ్ రాక్ తగిలేంత వరకు డయాఫ్రామ్ వాల్ కన్స్ట్రక్షన్ జరగాలి అని చెప్పేసి వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్లో పెట్టారు. జిఎస్ఏ వాళ్ళు ఆ రకమైన రికమెండేషన్ ఇచ్చారు. జిఎస్ఏ వాళ్ళు రికమెండేషన్ కాకుండా పై పొరల్లోనే అంటే సెడిమెంటరీ రాక్స్లోనే హార్డ్ రాక్ కాకుండా సెడిమెంటరీ రాక్స్లోనే ఈ పునాదులు పెట్టేశారు. ఆ పునాదులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది జరిగింది. అందువల్లే ఇప్పుడు ఏమైందంటే డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది. డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోవడానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. ఎందువల్లంటే ఆయన హయాంలో కట్టాడు. ఆయన స్టాండర్డ్స్ గమ్ముని కట్టేయాలని అనుకున్నాడు తప్పితే జియలాజికల్ సర్వే వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్స్ ఏంటి, ఎన్జిఆర్ఏ వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్స్ ఏంటి, ఇది ఎక్కడ ఉందని చెప్పకుండా సింగిల్ డయాఫ్రామ్ వాల్ హార్డ్ రాక్లోకి పునాది వేయకుండా కట్టేశాడు. హార్డ్ రాక్లోకి పునాది వెళితే డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోదు. హార్డ్ రాక్లోకి పునాదులు వెళ్ళకపోవడం వల్ల కొట్టుకుపోయిన తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల కొట్టుకుపోయిందన్నారు. నెక్స్ట్ ప్రభుత్వం గైడ్ బండ్ కట్టింది. ఆ గైడ్ బండ్ తర్వాతది వాళ్ళ హయాంలోనే కుంగిపోయింది. ఎందుకంటే నిర్మాణం అన్నది లోపభూయిష్టం అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు డయాఫ్రామ్ వాల్ మళ్ళీ కట్టడం జాన్యువరిలో స్టార్ట్ చేస్తా అన్నారు. ఇవాళ పేపర్లో 26th కల్లా మీరు పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేస్తా అన్నారు. ఇప్పుడు 2027 కల్లా వెళ్తుంది. ఇది మీరు 2026 కల్లా ఇవ్వండి, జాన్యువరి నుంచి డయాఫ్రామ్ వాళ్ళు మొదలు పెట్టండి అని చెప్పేసి ఈయన పోలవరం ప్రాజెక్టు డైరెక్టర్ ఆయన చైర్మన్ ఎవరు ఆయన చెప్పారు, కౌశిక్ అదిపై చెప్తే ఈవేళ పరిస్థితి ఏంటంటే త్వరగా కట్టడం లేకపోతే త్వరగా ముగించేయడం అన్నది ప్రామాణికం కాదు. సేఫ్టీ అన్నది ప్రామాణికం. సేఫ్టీ అంటే డ్యామ్కి ఎటువంటి డ్యామేజ్ జరిగినా కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే ఇటు ఆకివీడి నుంచి ఇటు కాకినాడ వరకు ఉన్న ప్రాంతం అంతా కూడా కొన్ని లక్షల మంది చనిపోతారు, కొన్ని లక్షల ఎకరాలు నోటు మునిగిపోతాయి. ఇటువంటి ప్రమాదం అన్నది ఎందుకంటే చాలా ఎక్కువగా అక్కడ నీటి నిల్వ చేస్తారు. ఆ నీటి నిల్వ చేయడం వల్ల ఒకేసారి నీటి ప్రవాహం వచ్చిందంటే ఏదీ మిగలదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం దాన్ని చాలా జాగ్రత్తగా కట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ప్రభుత్వాలు ఇంతకుముందు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఏ కామెంట్ చేశారంటే ఆయన ఎన్డీఏతో విడిపోయిన తర్వాత పోలవరాన్ని ఏటీఎం కింద వాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా మోడీ గారే చెప్పారు, ఎవరో కాదు. దానికి తగ్గట్టే డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఎవరైతే గైడ్ బండ్ కట్టారో కుంగిపోయిన లోపభూయిష్టమైన గైడ్ బండ్ కట్టారో మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి మొత్తం ప్రాజెక్ట్ అప్పగించారు. ఈ డయాఫ్రామ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ మట్టుకు బేవర్ సంస్థని కట్టమన్నారు. అది దానికి కావాల్సిందంతా మెగా ఇంజనీరింగ్. అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్షాలకి ఎలక్షన్ బాండ్స్ ఇస్తే ఇటువంటి ప్రాజెక్టులని వాళ్ళకి ఇచ్చేస్తారా? వాళ్ళు ఇంతకుముందు చేసిన నిర్మాణాల్లో ఇంకో ఎక్కడో కాదు, ఈ ప్రాజెక్టులోనే చేసిన నిర్మాణాల్లో చాలా లోపభూయిష్టంగా ఉందని మనకి ప్రజలందరికీ స్పష్టంగా కనబడుతుంది.
మళ్ళీ అటువంటి సంస్థనే మళ్ళీ మీరు తీసుకొచ్చి దీన్ని ఇవ్వడంలో ఉద్దేశం ఏంటో అన్నది మనకి కనపడట్లేదు. కాబట్టి నేను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా డయాఫామ్ వాళ్ళు 2 కట్టాలి. 2 కట్టకపోతే ఈ జోన్ 4లో హై రిస్క్ జోన్లో ఉన్నటువంటి పోలవరం ప్రాంతం భూకంపం వచ్చినప్పుడు భూకంప ప్రాంతమైనటువంటి హై రిస్క్ జోన్లో ఉన్న పోలవరం డెఫినెట్గా డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అవుతే అత్యధికమైన ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి నేను ప్రభుత్వాలను కోరేది ఏంటంటే, మీరు ప్లాన్లు మార్చుకుని ఎక్స్పర్ట్ కమిటీ చెప్పినట్టుగా మీరు 2 డయాఫ్రామ్ వాళ్ళని నిర్మించకపోతే భారీ నష్టం అన్నది తప్పదు. ఇప్పుడు మనం ఉండకపోవచ్చు, మన ముందు తరాలు కూడా దీని మీద ప్రమాదాలు ఉండొచ్చు. ఎర్త్క్వేక్ అన్నది ఎప్పుడు వస్తుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద సరైన ఇది తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను మీ ద్వారా. మీరు అడుగుతారనుకున్న క్వశ్చన్ మీరు ఎవరు అడగలేదు. మనం నిన్న టీవీలో చూశాను. నేను టీవీలో చూసినప్పుడు ఆ టీవీలో ఏం చెప్పారంటే, విశాఖపట్నంలో దొరికిన కొకైన్, మొదట కొకైన్ శాంపిల్స్ దొరికినా కానీ ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేస్తే దాంట్లో నెగిటివ్ రిజల్ట్ వచ్చింది అని నిన్న సిబిఐ ప్రకటించింది, ప్రభుత్వానికి తెలియజేసింది. ఆ కంటైనర్ని వాళ్ళకి ఇచ్చేయమన్నారు. ఇచ్చేయమంటే ఇప్పుడు సహజంగా మనం పేపర్ల ద్వారా చూస్తున్న న్యూస్లు బట్టి మాదక ద్రవ్యాలు ఏది తీసుకున్నా, కొకైన్ కానీ ర్యాన్ కానీ ఇవేమి తీసుకున్నా కానీ ట్యాబ్లెట్ల పేర్లు ఉంటాయి, గుర్తులేదు. ఏవి తీసుకున్నా కానీ నెలల తరబడి శరీరంలో ఒకసారి తీసుకుంటే దాని ఆనవాళ్ళు అవశేషాలు అన్నవి కనబడతాయి. అందుకనే డ్రగ్స్ అని ఎవరన్నా దొరికినప్పుడు వాళ్ళు టెస్ట్లకి రాకుండా దాక్కునిపోతారు. కాబట్టి అటువంటి రక్తంలోనే 3 నెలలు అవశేషాలు ఉంటాయి. ఫస్ట్ తీసుకున్నటువంటి పాజిటివ్ వచ్చినటువంటి, పైగా ఇది ఎవరు ఇన్ఫార్మ్ చేశారంటే ఇంటర్పోల్ ఇన్ఫార్మ్ చేసింది. ఇంటర్పోల్ ఇన్ఫార్మ్ చేస్తే సిబిఐలు పట్టుకున్నారు. సిబిఐలు పట్టుకున్నప్పుడు ఇదంతా జగన్ అన్నారు. జగన్ ఏమో పోలీసులు పెట్టి దాని మీద ఎంక్వైరీ జరపకుండా ఆఫ్ చేయించాడని చెప్పి అప్పుడు జగన్కే దీనికి సంబంధం ఉందన్నారు. దాని తర్వాత ఇది లేదు, ఇది పురంధేశ్వరి కొడుక్కి సంబంధం ఉందని ఆయన అన్నాడు. తర్వాత వీళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు, ప్రతిపక్షం అధికార పక్షం, అప్పుడేమో అధికార పక్షం జగన్, ప్రతిపక్షం కూటమి. ఈ కూటమి ప్రతినిధులు అందరూ కూడా జగన్ అన్నారు, జగన్ ఏమో వాళ్ళు అన్నాడు. మొత్తం మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపం వేసుకున్నారు తప్పితే, దాని తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 నెలలు అయింది. నిన్న రిజల్ట్ వచ్చింది. ఈ 6 నెలల్లోనూ అది ఏమైంది, ఎలక్షన్లో ఒక సబ్జెక్ట్ కింద వాడుకున్నారు తప్పితే దాని గురించి ప్రజలకి నిజ నిజాలు అన్నవి చెప్పలేదు. ఈవేళ లేదు, నెగిటివ్. అంటే ప్రజలు ఎలా కనబడుతున్నారంటే పాలకులకి ఒక అమాయకులు, గొర్రెలు అన్నట్టుగా ఉంది ఈ యొక్క ఇది చేస్తే. ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుగారు మొదటిసారి ప్రజాస్వామ్యంలోనే ఎలక్ట్ అయ్యాడు. ప్రజాస్వామ్యంలో ఎలక్ట్ అయినప్పుడు ఆ రాజుగారికి యువత, ప్రజలు బాగా మద్దతు ఇచ్చారు. మంచి విజయంతో అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వస్తే ఎక్కువ కాలం మనం ఎలా కొనసాగాలి అన్నది ఆలోచన చేశాడు ఆయన. ఆలోచన చేసి ఆయన అసలు సామంతరాజులు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ఆ సామంతరాజుల్ని నేనే నియమించాలి కానీ ప్రజలు ఎలక్ట్ చేసుకోవడం ఏంటి అని అనుకున్నాడు. ఏంటి దీనికి అనుకున్నాడు. ఈ స్వతంత్రగా ప్రతిపత్తి గల సంస్థలు ఈ దేశంలో చాలా ఉన్నాయి.
న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి గల సంస్థ, సిబిఐ స్వయం ప్రతిపత్తి గల సంస్థ, ఈడీ స్వయం ప్రతిపత్తి గల సంస్థ, ఇలాగా ఇవన్నీ కూడా స్వయం ప్రతిపత్తి గల సంస్థలు. ఇవన్నిటినీ ఆలిష్టాలిసానంగా చేస్తే రాజు అయిన నాకేంటి అని అనుకుని ఏం చేశాడంటే ఆయన ఆ వ్యవస్థలన్నిటినీ కూడా బెదిరించు, మొత్తం మీద రాజుగారు కదా, ఆయన అన్నిటినీ ఆయన చేతిలోకి తెచ్చేసుకున్నాడు. తెచ్చేసుకున్న తర్వాత మెయిన్ ఎలక్షన్ కమిషన్, దాన్ని కూడా ఆయన గుప్పుట్లో పెట్టేసుకున్నాడు. ఆయన ప్రతిపక్షం అయినా లేకపోతే అధికార పక్షం అయినా ఎవరైనా సరే ఫలానా రాష్ట్రంలో ఫలానా వాడు ముఖ్యమంత్రి అవ్వాలంటే అంతా ఆయన చేతిలో. ఆయనే ముఖ్యమంత్రుల్ని నియమించుకోగలరు. మనం ఈ ఎలక్షన్స్ అన్నాయి అసలు న్యాయపరంగా జరుగుతున్నాయంటే లేదు. ఆ ఈవీఎంలను పెట్టారు. ఆ ఈవీఎంల వల్ల అక్రమాలు జరుగుతున్నాయన్న కానీ దాని గురించి ఎలక్షన్ సంస్థ పట్టించుకోదు. గట్టిగా మాట్లాడితే ఈవీఎంల మీద కానీ ప్రభుత్వాన్ని కానీ క్వశ్చిస్తే ఈడీని పంపిస్తారు. ఈడీ ద్వారా జైల్లో పెడతారు. వాళ్ళు ముఖ్యమంత్రులైనా ఎవరైనా. కొంతమందిని ముఖ్యమంత్రుల్లో మరి తిరగబడిన వాళ్ళని, బాగా తిరగబడిన వాళ్ళని చాలా కాలం ఉంచుతారు, కొంచెం తిరగబడిన వాళ్ళు కొంతకాలం ఉంచుతారు. వాళ్ళతో మొత్తం మీద సానుకూల దృక్పథంతో వచ్చిన తర్వాత రాజుగారు పరిపాలిస్తూ ఉంటాడు. అందుకనే రాజుగారు స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారి తర్వాత 3 సార్లు నిరాకంఠంగా రాజులాగే కొనసాగుతున్నాడు. పన్నోళ్ళ మీదేమో ఈడీలు ప్రయోగిస్తాడు, ఎలక్షన్లో నెగ్గడానికేమో ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకుంటాడు. న్యాయస్థానాల్లో ఆయన తన ఏదనుకుంటే ఆ తీర్పు వచ్చేలాగా ఆయన చేస్తాడు. ఇది ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యం. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో ఈ కొకైన్ లాంటి పాజిటివ్ అని ఇంటర్పోల్ చెప్పినా కానీ ఇప్పుడు మార్చిలో జరిగింది. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 9 నెలల తర్వాత 9 నెలలు ల్యాబ్ రిపోర్ట్స్ రావడానికి టైం పట్టింది. ప్రజలు మర్చిపోవాలి. 9 నెలలు పెట్టిన తర్వాత అది నెగిటివ్. ఏదైనా బొమ్మిని తిమ్మి చేయగలడు, తిమ్మిని బొమ్మి చేయగలడు రాజుగారు. కాబట్టి ఈ దేశం మరి ఒక పెద్ద విప్లవం వస్తే కానీ మరి బాగుపడదు. ఆ రాజుగారు ఎవరో మీ అందరికీ తెలుసు. మన దేశాన్ని పరిపాలిస్తున్న ఆయన రాష్ట్రపతులు నిర్ణయించగలరు, దేన్నన్నా ఆయన నిర్ణయించగలరు. ఆయన గవర్నర్ అన్నీ ఆయన చేతుల్లోనే సమస్తం. కాబట్టి ఆ రాజుగారిని దింపాలంటే మటుకు పెద్ద ప్రజా విప్లవం రావాలి. అది కూడా వస్తుందనే నేను అనుకుంటున్నాను. ఎంత సైనిక బలగాలతో నియంత్రించినా కానీ వచ్చే పరిస్థితి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.